సార్, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన చాలామంది లీడర్ల పైన కేసులు పెడతా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి మీద కూడా కేసులు పెట్టి మీ పార్టీ కార్యకర్తల్లో ఒక ఐదార్యాన్ని కానీ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? రమేష్ కదా? ఎస్ సార్. రమేష్, బేసికలీ బంతిని ఎంత నేలకేసి ఎంత గట్టిగా కొడితే బంతి అంత గట్టిగా లేస్తుంది రమేష్. ఎవరికైనా కూడా నువ్వు తప్పు చేసినప్పుడు సిన్సియర్గా నువ్వు అపాలజైజ్ చేయగలిగితే కొద్దో గొప్ప నీలో పరివర్తన కనిపిస్తే కొద్దో గొప్ప నీ మీద సానుకూలత పెరుగుతుంది. కానీ నువ్వు చేసిన తప్పు కనపడకూడదు, నువ్వు చేసిన తప్పును ఎవరూ కూడా మాట్లాడకూడదు, నువ్వు ఏ తప్పైనా చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉన్నావు కదా అన్న ఒక దృక్పథంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనంటే ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతూ ఉన్నాయో ప్రజలు దీనికి విట్నెస్లు, అల్టిమేట్లీ కోర్టులు కూడా దీనికి విట్నెస్లు. అల్టిమేట్గా ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నాయి. ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు ఈ పొద్దుటికి కూడా ఆడవాళ్ళందరూ కూడా ఈ పొద్దుటి రోడ్ల మీద ఎక్కి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ కూడా తన చేతనైన కాడికి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. రొటీన్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రజల తరపున పోరాడటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ఈ విషయాలే కాదు ఏ విషయంలో అయినా కూడా ముందుంటుంది. సార్, మీరేమో అన్యాయం అక్రమాలు మాఫియా అంటున్నారు. 93% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి మీ చేసే ప్రతి పనికి కూడా ప్రజామోదయం ఉందని చెప్పి సీఎం గారు అంటున్నారు. సార్, అదే హరీష్ కదా, అదే బేసిక్లీ పెండలం అన్నది ఈ పక్క కొట్టింది, నెక్స్ట్ పెండలం అన్నది ఈ పక్క కొడుతుంది. ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఆ పెండలం అన్నది ఇటువైపు కొట్టడం అన్నది చాలా సివియర్గా కొడుతుంది. జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా అన్నది నీ చేతుల్లో లేవు, నా చేతుల్లో అయితే లేవు. ఏం జరిగినా కానీ మనమైతే సిద్ధంగా ఉండడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం. సో ఏం జరిగినా కానీ పార్టీని సన్నద్ధంగా పెట్టడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం. దీనికి ప్రిపేర్డ్గా ఉన్నాం. దీనికి ప్రిపేర్డ్గా ఉండేట్టుగా పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో మళ్ళీ బూత్ కమిటీస్ ఇనిషియేట్ చేస్తూ అడుగులు వేగంగా పడతా ఉన్నాం. ఈవీఎంలకు సంబంధించి మా ఫైట్ కొనసాగుతూనే ఉంది. దుర్గా ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి కూడా కోర్టులో కేసులు వైసీపీని వేసిన కేసులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ఈ రోజుకి కూడా మేము అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే, ఒంగోలుకు సంబంధించి 12 బూతులకు సంబంధించి కోర్టులో కేసులు వేసాం. ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయండి అని. నిజంగానే ఎలక్షన్ కమిషన్ మనసులో కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మ్యాచ్ చేయొచ్చు కదా, చేసి చూపించవచ్చు కదా, అందరి డౌట్లు పోతాయి కదా. మా డౌట్లే కాకుండా దేశంలో ఉన్న అందరి డౌట్స్ పోతాయి కదా. వీవీప్యాట్లు, ఈవీఎం నెంబర్స్, వీవీప్యాట్లు 12 బూతులు మేము వేసినాం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. ఈ 12 బూతులలో మాకు డబ్బులు కట్టినాం, మీరు వెరిఫై చేయండి అని అడుగుతున్నాం. మా ముందరనే వెరిఫై చేయండి అని చెప్పి. కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయడంలా? ఎందుకు ఇదే ఈసీ హైకోర్టులో ఎందుకు వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ఇట్లా వెరిఫై చేయమని చెప్పలేదు, మాక్ పోలింగ్ చేయమని మాత్రమే చెప్పింది అని చెప్పి ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వక్రీకరిస్తున్నారు? మాక్ పోల్ చేయడం వల్ల ఏం లాభం? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం, ఏం లాభం? చేయాల్సింది ఏంది?
ఈవీఎం నెంబర్లు వీవీప్యాట్లు లెక్క పెట్టండి, ఈవీఎంతో వీవీప్యాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తేల్చండి. ఇది చేయాల్సింది. ఇది ఎందుకు మీరు చేయడం లేదు? ఇది చేయడం లేదంటేనే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఒక 6 నెలలు దీన్ని ఇట్టే దాటేస్తే ఇంకు పోతుందేమో, వీవీప్యాట్ల మీద ఇంకు పోతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! అసలు వెస్టర్న్ కంట్రీస్ మొత్తం అసలు 90% ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్, 90% ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ అమెరికా, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పేపర్ బ్యాలెట్స్ ఈరోజు. 90% of the Western world, 90% of developed countries conduct their elections through the paper, using the paper as a ballot. 90% of them, including America. Developed countries, democracy annadi, it should not only be prevalent, it should appear to have been prevalent. So it's very important that you uphold the values in democracy. 1919లో కూడా ఉత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ, దీనివల్ల ఏం జరిగింది? మన ప్రభుత్వ హయాంలో ఆ టేబుల్ ఏమో వాల్యూమ్స్ తగ్గించగలిగాం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మెయింటైన్ చేయగలిగినాం, పెంచగలిగినాం. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే ఆదాయాలు ఇవి. వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం వాల్యూమ్స్ పెరుగుతూ పోయినాయి. IMFL 2,88,00,000తో మొదలు పెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 2014-15లో 2,88,00,000 వాల్యూమ్స్తో, కేసులతో, వాల్యూమ్స్తో మొదలెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి 3,84,00,000 కేసులకు ఎండ్ అవుతుంది. మన హయాంలో బేర్ అయితే 1.74 లక్షల కేసులతో మొదలైతే 2.77 లక్షల కేసులకు ఎండ్ అయింది చంద్రబాబు నాయుడు హయాంలో. మన హయాంలో వాల్యూమ్స్ అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు మాదిరిగా పెరుగుతూ 15%, 20% పెరుగుతూ పోవాల్సిన వాల్యూమ్స్ మన హయాంలో నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ తీసుకున్న చర్యల వల్ల వాల్యూమ్స్ తగ్గిస్తూ పోయినాం. మన చివరి సంవత్సరం 2023-24 కూడా చూస్తే చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరం కన్నా కూడా మన వాల్యూమ్స్ తక్కువ. కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందా అని అంటే తగ్గల.